నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పోలియో చుక్కలను 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పకుండా వేయించాలని తల్లిదండ్రులకు సూచించిన కలెక్టర్ ఢిల్లీరావు. సోమ మంగళవారాల్లో కూడా పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం. ఆర్య వైశ్యుల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆర్య వైశ్యులకు ఏమీ చేయలేదని విమర్శ. నగరంలో సందడి చేసిన వ్యూహం చిత్ర బృందం. వాస్తవాలు మాత్రమే తెరకెక్కించాలని ఎవరిని జోకర్లుగా చూపించలేదని తెలిపిన డైరెక్టర్ ఆర్జీవి. పుట్టిన బిడ్డ మొదలుకొని 5 ఏళ్ల వయసులోపు చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయాలన్న లక్ష్యంతో ఈ నెల 3, 4, 5వ తేదీల్లో ప్రతి ఇంటిని సందర్శించి ఏ కారణం చేతనైనా పోలియో చుక్కలు వేయించని చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక గవర్నర్ పేటలోని సివిఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని సమూలంగా రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 సంవత్సరాల నుంచి తీసుకుంటున్న చర్యలు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 5 సంవత్సరాల వయసులోపు గల 2,48,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంగా నిర్ధారించడం జరిగిందన్నారు. 1008 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 35 కేంద్రాలతో పాటు 71 మొబైల్ వాహనాల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 4,244 మంది వ్యాక్సినేటర్స్ను నియమించడం జరిగిందన్నారు. 3, 4వ తేదీలు సోమ మంగళవారాల్లో ప్రతి ఇంటిని పల్స్ పోలియో బృందం సందర్శిస్తుందన్నారు. ఏ కారణం చేత అయినా పోలియో చుక్కలు వేయించని పిల్లలకు పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. తద్వారా 100% చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి లక్ష్యాన్ని సాధించడానికి చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎం సుహాసిని, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అమృత, టీబీ కంట్రోల్ అధికారిని డాక్టర్ ఉషారాణి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, సిఎంహెచ్ఓ డాక్టర్ రత్నావళి, డిపిఎంఓ డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం కృషి చేసే వ్యక్తి సీఎం జగన్ అని సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న నారా చంద్రబాబు ఆర్యవైశ్యులను మోసం చేశారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజును కూడా మార్చిన ఘనుడు నారా చంద్రబాబు నాయుడు అని దుయ్యబట్టారు. నగరంలోని A+ ఫంక్షన్ హాల్ నందు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వాసవి ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తనకు మద్దతు తెలపడానికి అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు ఇక్కడికి తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. తాను 2009 నుండి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన వ్యక్తిని అని, మరోసారి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వైఎస్ జగన్ ఆర్యవైశ్యులకు ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా ఎంతో మేలు చేకూర్చారని అన్నారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న నారా చంద్రబాబు ఆర్యవైశ్యులను మోసం చేశారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ రోజును మార్చిన ఘనుడు నారా చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఆర్యవైశ్యులను దారుణంగా చిత్రీకరించిన చింతామణి నాటకాన్ని బ్యాన్ చేసిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ఆర్యవైశ్యులకు సంక్షేమ అభివృద్ధి ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగిందని, ఆయన మరలా ముఖ్యమంత్రి కావాలని ఆర్యవైశ్యులందరూ కోరుకుంటున్నారని చెప్పారు. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని, సెంట్రల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. నేను ఆ నియోజకవర్గంలో వర్క్ బాగా చేస్తున్నాను, అక్కడ గెలిచేవాడు కదా ఎందుకు పెట్టానని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటలు కష్టపడుతూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్తున్నా. నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టాలని బోర్డు ప్రయత్నం చేస్తాను. వాళ్ళ వల్ల చాలా నేను వాసవి మంది పెట్టని ఎవరికి భయపడను. నిన్న ఐలాపురంలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి వెల్లంపల్లిలో ఏదో అతనికి నచ్చిన మాట మాట్లాడేశాడు. కబ్జాకి అంటే బాగుండవమ్మా, రౌడీ అంటే బాగుండవమ్మా, రౌడీ అంటే బాగుండవమ్మా అన్ని వాళ్ళ పేర్లకి నన్ను యాడ్ చేసి వెల్లంపల్లిని తొక్కేస్తాడట, నన్ను నరికేస్తాడట, నన్ను పోటీ చేయలేడట. ఈ 2 నెలల ఎలక్షన్లోనే నన్ను చంపేస్తానని చెప్పి చెప్తున్నాడు. నేను దేనికి భయపడ్డాను. నా కూతురు పెళ్లి అయిపోయింది, నాకైతే బాధ్యత లేవు, దేనికి తెగించాను. నేను నా ముందు ఒకటే కూతురు పెళ్లి అయిపోయింది, నాకు భయం లేదు. చంద్రబాబు తీసుకొస్తాను, నారా లోకేష్ తీసుకొస్తాను, పవన్ కళ్యాణ్ తీసుకొస్తాను. ఈ బోర్డమ్మ పెద్ద లెక్క నాకేమన్నా. నిన్న బోర్డమ్మ వైఎస్ఆర్ మీటింగ్ పెట్టాడు, మనోళ్ళందరికీ బెదిరించారు. దానికి కూడా కొంతమంది మనోళ్ళు వెళ్ళారు అక్కడికి. ఎందుకంటే అతనితో గొడవ ఎందుకండి. నేను ఒక్కటి చెప్తున్నా, మిమ్మల్ని టచ్ చేయాలంటే బోర్డమ్మ నన్ను ముందు టచ్ చేస్తే ముందు గుర్తుపెట్టుకోండి. ఆర్యవైశ్యులందరికీ కూడా వెల్లంపల్లి అండగా ఉంటాడు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంత కష్టం వచ్చినా కానీ నేను మీతో పాటు ఉంటాను. ఎందుకంటే రాజకీయాలు ఉన్నప్పుడు అనేక ఆటపోట్లు ఉంటాయి, వయసులకి అనేక ఇబ్బందులు వచ్చినాయి. ఎవరికి భయపడాల, వయసుల జోలికి రావాలంటే భయపడే విధంగా నేను పశ్చిమ నియోజకవర్గంలో పనిచేశాను. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఎవరైనా కానీ మీ జోలికి రావాలంటే వెల్లంపల్లి చెట్టు టచ్ చేయాలి, భయపడమాకండి. తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తాం. మీ ఆశీస్సులతో, మేము ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలుస్తాం. బాగుంటామా కాదు, వాడు బాబు వచ్చినా కానీ ఇక్కడ మనం ఓడిపోయే సమస్య లేదు. ప్రతి సందులో నేను దాదాపు 40 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నా. ప్రతి సందులో మనం వయసు చేస్తున్నారు, ప్రతి గడప దగ్గర మనం వయసు చేస్తున్నారు. చాలా ధైర్యంగా ఉంది. అమ్మ నేను ఉంటాను, వెళ్ళిపోండి అని ప్రతి చిల్లరకొండ సోదరుడు కానీ, ప్రతి పట్టణపు సోదరుడు కానీ, ప్రతి వ్యాపార సోదరుడు కానీ నేనున్నానన్నా అని చెప్పి ప్రతి సోదరుడు ధైర్యం ఇస్తున్నారు. ఆ ధైర్యంతో ముందుకు వెళ్తున్నాను. అందుకే దయచేసి వచ్చే ఎన్నికల్లో 2024 వచ్చింది ఆల్రెడీ, వచ్చే నెల ఎన్నికలు వస్తున్నాయి. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, వయసులకు అండగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అందరికీ తెలియపరుచుకుంటాను. అవసరం ఉంది. ఎప్పుడైతే మనకి అందుబాటులో ఉండడానికి ఒక ఆర్యవైశ్య నాయకుడు కావాలని మనందరూ కూడా ఆలోచిస్తున్నామో, ఉపయోగపడుతున్నామో, ఆ కోరిక తీర్చడానికి ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మన మధ్యని
గెలుపుకు కృషి చేయాలని చెప్పి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఒకసారి గట్టిగా మీరు జై శ్రీరామ అంటే జై అంటే జై శ్రీరామ, జై శ్రీరామ. విజయం అంటే అంటాను, మీరు శ్రీరామ చెప్పాలి. విజయం విజయం శ్రీరామదే, విజయం శ్రీరామదే. అటువంటి ఒక నానుడి ఆ వరవడి మన ఆర్యవయసులో ఉండాలని మరి మీ అందరి పక్షాన శ్రీనివాస్ గారికి భరోసా ఇస్తూ మేమందరం ఉన్నాం. మాకు తెలిసిన సభ్యులు కూడా తీసుకొచ్చి ఓట్లు వేస్తామని చెప్పి మీరందరూ గట్టిగా చప్పటితో శ్రీనివాస్ గారికి భరోసా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కేవలం ఆర్యవయసులనే కాదు, మనకు కూడా సభ్యులు కూడా ఉపయోగించుకోవాలని మరి కోరుకుంటూ, ఆయన పిచ్చి మొక్క కాదు, ఆయన తులసి మొక్క. నేను ఛాలెంజ్ చెప్తున్నాను, విజయవాడ అర్బన్ జిల్లా ఆదివాసీ సంఘం తరఫున మీ ఆదివాసులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేనున్నాను. మీకేలా తేడా ఉంటే రాజకీయంగా మాట్లాడుకోండి. వ్యక్తిగతంగా కనుక మా కుల నాయకుడు, మా వయసుడు, మా లీడరు, మా అన్న ఆయన కనుక మీరు ఇంకొకసారి చూస్తే ఆదివాసులు రేపు ఒక తారీఖులో ఉండి మేమంతా సీనియర్కి ఓటేసి గెలిపించుకుంటాం. అలాగే ఒక ఎడ ఉన్నారు, ఆ ఎడవ పేరు అనవసరం, అది తర్వాత మీకు ఏమి అంత నందిగామలో ఐపీ పెట్టి వారొచ్చి విజయవాడలో ఆదివాసుల గురించి మాట్లాడే దమ్ము, నందిగామలో ఐపీ పెట్టి హైదరాబాద్లో ఐపీ పెట్టి విజయవాడ వచ్చాడు అంటే వారికి నందిగామకి వెళ్ళే దమ్ము లేదా? అంటే అలాంటి వయసుల మాట మీరు ఎవరు నమ్మద్దు. చాలా అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకంటే అమ్మవారి మీద అది నమ్మకం ఉంటే రమ్మనండి, నేను లోటస్లో ఉంటా, నా ఇంటికి రమ్మనండి. మేము కనుక తప్పు చేస్తే అమ్మవారి మీద ఉంటే చెప్తాము, మేము తప్పు చెయ్యము అంటే పిచ్చి పిచ్చి కనుక కోకలు కోస్తే ఎక్కడ మొత్తాలో అక్కడ నొక్కుతాం. జాగ్రత్త. మేము మంచిగా మేము చెప్తాం. బోండా ఉమ్మర్ గారికి కానీ టీడీపీ నాయకులు కానీ మాకు ఇచ్చిన అవకాశం ఆదివాసులకి మేమంతా ఒకే తాటి మీద ఉండి మేము సీనియర్ని మీకు గెలిపించుకొని మంత్రి చేయించుకుంటామని చెప్పని ఒక్కసారి అమ్మవారి సాక్షిగా మనమంతా ప్రమాణం చేస్తాం. జై వాసవి మాతాకి. ఒక్కసారి నిలబడండి. నగరంలో వ్యూహం చిత్ర బృందం సందడి చేసింది. అనేక సెన్సార్ అడ్డంకులను దాటి మార్చి 2న రిలీజ్ అయిన వ్యూహం చిత్ర థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుందని డైరెక్టర్ రామ్ గోపాల్ చెప్పారు. వాస్తవాలను మాత్రమే తెరకెక్కించానని, వ్యూహం పార్ట్ 2 శబదం సినిమాలో టీడీపీ జనసేన పొత్తులపై కథ ఉంటుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కళ్లకు కట్టినట్లు చూపించే వ్యూహం చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరియు చిత్ర యూనిట్ విజయవాడలోని జయరాం థియేటర్లో సందడి చేశారు. అభిమానులు ఒక్కసారిగా రామ్ గోపాల్ వర్మను చుట్టుముట్టారు. అయితే వర్మ 1 నిమిషం పాటు థియేటర్లో సినిమాను వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గానే ఈ సినిమా రూపొందించానని చెప్పారు. పవన్ కళ్యాణ్ని జోకర్లుగా నేను చూపించలేదని అన్నారు. వాస్తవాలను మాత్రమే తెరకెక్కించానని, లోకేష్ నిజ జీవితంలో ఎలా ఉంటారో అలాగే చూపించానని పేర్కొన్నారు. సెన్సార్ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. వ్యూహం పార్ట్ 2 శబదం సినిమాలో టీడీపీ జనసేన పొత్తులపై కథ ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ 24 సీట్లు ఎలా ఎంచుకున్నారో పార్ట్ 2లో చూపిస్తామని చెప్పారు. లోకేష్ పేరుతో కేక్ కట్ చేయడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. 23 సంఖ్య వాళ్ళ లక్కీ నెంబర్ కాబట్టి 23 సార్లు కత్తితో కేక్ కట్ చేశానని చెప్పారు. అనంతరం వ్యూహం సినిమా హీరో అజ్మల్ మీర్ మాట్లాడుతూ ఆర్జీవీ పక్కన ఉంటే ఎలాంటి క్యారెక్టర్కు ప్రాక్టీస్ అవసరం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్లో ఇమడడానికి పెద్దగా కష్టపడలేదన్నారు. సినిమా సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతుందన్నారు. తదనంతరం హీరోయిన్ మానస మాట్లాడుతూ వైఎస్ భారతిని వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదన్నారు. కానీ ఆమె క్యారెక్టర్ని సులువుగా చేయగలిగానని చెప్పారు. సినిమా థియేటర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతుందని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అన్నారు. అభిమానుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందన్నారు. ఫస్ట్ మీ క్వశ్చన్, లోకేష్ని బయట తను ఎలా ఉంటాడో అలాగే చూపించాను, సజెషన్ లేదు. ఇక వైసీపీకి నేను ప్రో జగన్ నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. వైసీపీకి నాకు సంబంధం లేదు. సార్ లోకేష్ పాత్ర కూడా కించపరిచేలాగా కాదు, ఆయన బయట ఎలా ఉంటారో అదే తీశాను. నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీశాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒక జోకర్లా చూపించారని చెప్పేసి విమర్శిస్తున్నారు. బయట రివ్యూలో కూడా జోకర్ అని వాళ్ళు అంటున్నారు. పవన్
కళ్యాణ్ కూడా తన క్యారెక్టర్ మామూలుగా బయట ఎలా మాట్లాడుతుందో అదే చూపించాడు. శపథం కంటిన్యూషన్ అవుతుంది కదా సినిమాకి, కంటిన్యూషన్. అవును. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు గతంలో ఏదైతే ఒక టెంపోని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు, వ్యూహం కావచ్చు లేకపోతే అంత ఉన్నటువంటి చాలా సినిమాలు కూడా, సో మళ్ళీ ఏమైనా కంటిన్యూగా ఈ సీక్వెల్ తీసే అవకాశం ఏమైనా ఉందా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా? రైట్ నో టూ అర్లీ అండి. ఇప్పుడు ఈ సినిమాలో బిజీగాను. వ్యూహం శపథం అనే సినిమాలు బేసిక్గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి 2 సినిమాలు కలిపి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు అదే కథ ఎదుగుతాం. ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది, చాలా స్ట్రీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజుల్లో రిలీజ్ అవబోతుంది. సో విల్ అగైన్ మీట్ ఫర్ దట్ మీట్. అది ఇంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్లో ఫైట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేయగలిగాం. సినిమాలో మన అజ్మల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడినరీగా చేస్తారు, అలాగే మానస గారు భారతి గారి పాత్ర సూపర్గా చేశారు. And I want to thank all of them our contribution ki. Yeah, I will say something. సినిమాకి ఏదైతే లాగా అనిపించినప్పుడు ఆ సీన్ కట్ అయి వేరే సన్నివేశంలోకి వెళ్ళిపోయింది అంటే సెన్సార్ లేని ఇబ్బందులు అదేం లేదు అది స్క్రీన్ ప్లేలోనే ఉంది. స్క్రీన్ ప్లే I will want to say something. Yeah, sure. చెప్పండి something you say. You say something. Whatever. Andriki namaskaram. Thank you so much for giving me such a wonderful response for Vyuham. We are all happy that you're enjoying this film. Definitely, Vyuham second will be much bigger than this film. Please do watch that and give this support. Thank you so much. How did you prepare for the role? When RGV was there, I didn't want to prepare anything. He told me pretty short to how it should be, every details about Jagan Garu, what all current status in Andhra and Telangana politics. So I don't want to worry at all. Andariki namaskaram. I am so happy to be here. Thank you so much for the love. Andhra, thank you so much. I think it was a great luck to play the character of Bharati Garu, and I'm so thankful to RGV sir and Dasari sir for giving me this opportunity. How much difference you see in the original Bharati and you? I'm not going to tell you that. You can just think of me like I'm What? ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాంగోపురం గారు ఎంతో గుండె ధైర్యంతో నిజాలని నిర్భయంగా ప్రజలకు తీసుకొచ్చే క్రమంలో ఈ వ్యూహం చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు ఈ సక్సెసే ఈ జనాలు ఈ యొక్క వేడి వాతావరణమే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నట్టుగా తీశారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ రిపోర్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది రేపు రాబోయే లోక కళ్యాణం కోసం రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఈ సినిమా అనేది రిజల్ట్ అనేది కూడా మీకు ఎంతో అర్థమవుతుంది. దీన్ని బట్టి చాలా అజ్మల్ గారు కానీ మానస గారు కానీ ఆ పాత్రలో ఒదిగిపోయారు, చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. దానివల్ల ఈ సినిమా ఇంత సక్సెస్గా రావడానికి దోహదపడిందని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ సినిమాని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాంగోపురం గారు, ఎన్ని సమస్యలు ఈ సినిమాని సృష్టించిన తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి, దానికి వెనుకున్న చాలా పెద్ద వ్యక్తులు కానివ్వండి, వాళ్ళందరి ముందు ధర్మం ముందు వాళ్ళందరూ కూడా చిన్నపోయారు. చివరికి ధర్మమే గెలిచింది. ఆయన యొక్క సమస్ఫూర్తి, ఆయన నిజాయితీ, ఆయన కమిట్మెంట్, ఆయన అనుకున్న విధానంలో ఆయన చిత్రీకరించే పద్ధతి ముందు ఈరోజు ప్రజలకు ఏది తెలియజేయాలో భగవంతుడు తన రూపేణ అది తెలియజేశాడు వీళ్ళిద్దరి రూపంలో అని మరొకసారి గుర్తు చేస్తూ విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పేదలకు ఇళ్లు ఇస్తే టీడీపీ నేతలు ఓర్వలేకపోయారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మండిపడ్డారు. అమరావతిలో ఇల్లు కట్టకుండా కోర్టులో కేసులు వేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని, పేదల కోసం ఎంతవరకైనా పోరాడతారని తెలిపారు.
లబ్బిపేట వజ్రా గ్రౌండ్స్లో తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21 డివిజన్లకు సంబంధించి 4,552 మందికి పేదల ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చడమే జగన్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేదలపై టీడీపీ నేతలు సవితి తల్లి ప్రేమ వలకబోస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో పేదలను నిర్లక్ష్యం చేశారు అని, ప్రతి మహిళ పేరునే తాము ఇంటి పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. టీడీపీ హయాంలో టిట్కో ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలపై టీడీపీ నేతలు రాజకీయం చేయడం దుర్మార్గమని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99% హామీలను నెరవేర్చిన ఘనత జగన్ ప్రభుత్వందే అని తెలిపారు. టీడీపీ నాయకుల చిల్లర చేష్టలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలే టీడీపీ జనసేన కూటమికి బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, వీఎంసీ అధికారులు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, డివిజన్ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, మండల ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, గృహ సారథులు, కన్వీనర్లు, సోషల్ మీడియా మిత్రులు పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, మండల అధ్యక్షులు కానివ్వండి, అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అనుబంధ సంఘ అధ్యక్షులు, నగర నాయకులు, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, డిటి గారికి, సిడిఓ గారికి, సిఓలకి, ఆర్పీలకి, ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. ఆదివారం పూట మీ అందరం ఎక్కువసేపు ఉంచాం, ఇప్పటికి ఎక్కువసేపు ఉంచాం. ఇంట్లో కూరలు వండుకోవాలి, లేకపోతే పిల్లలకి పెట్టాలి. ఆదివారం అన్నాక డెఫినెట్గా నాన్ వెజ్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచకుండా వెంటనే పంపించే కార్యక్రమం గారు చేస్తాం. కాబట్టి 5 నిమిషాలు మీరు అందరికీ దయచేసి ఓపిక పడుతుంది, అందుకని నీకు ఎక్కువసేపు తీసుకో. చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు నేను ఒక్కొక్కసారి గర్వపడతా ఉంటా. ఎందుకంటే పెద్దలు ఎవరైతే మగవాళ్ళు ఉన్నామో, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మేమందరం గారు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, రాజకీయ అవగాహన ఉంటుంది. కాబట్టి వేరే పార్టీ వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కానివ్వండి, వాళ్ళందరి మీద మాట్లాడతాం, అన్ని ఇష్యూస్ గారు మాట్లాడతాం. కానీ తూర్పు నియోజకవర్గం విషయానికి వస్తే మేమందరం గారు చాలా గర్వపడతాం. మా మహిళా కార్పొరేటర్లు మాట్లాడే విధానం ఎంత చక్కగా విషయాన్ని అవగాహన చేసుకోవటం కానివ్వండి, మాకన్నా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళని ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈరోజు మా వాళ్ళు మాట్లాడుతుండగా మీరు అందరి గారు చూసే ఉంటారు. అంటే అలాంటి మహిళలను గారే రాజకీయాలకు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని దీని అర్థం. ఎందుకంటే వీళ్ళందరూ గారు మీలాంటి మహిళలే. ఇంట్లో పిల్లలు ఆదివారం వస్తే మీలాగే చికెన్లు, మటన్లు అందరూ ఇంట్లో వండుకుని పిల్లల చదువులు, స్కూలుకి రెడీ చేసిన మహిళలు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు ఇలాంటి మహిళలందరూ గారు ఈరోజు ప్రజానికానికి సేవ చేయాలని చెప్పిన ఒక ఆలోచనతో ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కార్పొరేటర్లుగా, డివిజన్ అధ్యక్షులుగా, ఇన్ఛార్జీలుగా ఈరోజు ప్రజానికానికి, మహిళలకి సేవ చేసే అవకాశం కల్పించిన నాయకుడు ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆయన కార్యక్రమాలన్నీ గారు మరి మీరు చూసే ఉంటారు. ప్రతి కార్యక్రమం మహిళల మీదే ఉంటుంది. అమ్మఒడి తీసుకోండి, చేయూత తీసుకోండి, కాపు నేస్తం తీసుకోండి, ఆసరా తీసుకోండి, ఇంటి స్థలాలు గారు మీ పేరు మీరే రిజిస్ట్రేషన్ తీసుకోండి. ప్రతి కార్యక్రమం గారు మహిళలకి మంచి చేయాలి, మహిళలకే ఆ కార్యక్రమం అందజేయాలి, ఆ డబ్బులు మహిళలకే అందించాలని చెప్పని ఒక మంచి కోరికతో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 4.5 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి గారు కార్యక్రమాలు అన్నీ గారు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతాను. మా మగవాళ్ళకి ఇచ్చామనుకోండి, మాకు 100 పనులు, సినిమా, సిగరెట్టు, మందు, పేకాట ఇన్ని ఉంటాయి. అంటే నాకు లేవు, ఆమె ఎవరో నోరు తెరిచి చూస్తాండి, నాకుంది ఏం చెప్పండి, నాకు లేవు. మామూలుగా బయట సంగతి సరదాగా చెప్పుతున్నాను. ఇన్ని ఉంటాయి. అదే ₹1 మీకు గనక వస్తే ప్రతి రూపాయిని గారా మీకోసం, మీ కుటుంబ భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా ఖర్చు పెట్టే విధంగా ప్రతి మహిళ గారి నిర్ణయం తీసుకుంటుందని చెప్పని ఇన్ని పథకాలు గారు ఈరోజు మహిళల పేరు మీద పెడతాం గారు జరిగింది. అయితే ఈరోజు ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారికి
మరియు ఎంఆర్ఓ గారికి మరియు డిటి గారికి మరియు వేదికను అలంకరించిన నా తోటి కార్పొరేటర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్స్ మరియు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్స్కి, డైరెక్టర్స్కి, మరీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలండి. మరి పెద్దలందరూ చాలా చక్కగా వివరించారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, అవినాష్ అన్నని ఎమ్మెల్యేగా చేస్తాక మనందరం సిద్ధమా? 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 మరి ఇంకొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాక మనందరం సిద్ధమా? 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 ఇది చాలు. మీ అందరి ఈ యొక్క ఏదైతే ప్రేమ ఆప్యాయత ఉందో తప్పకుండా రానున్న ఎలక్షన్లో మనం ఏది చేయవసరలా, శుభ్రంగా భోంచేద్దాం. ఆ రోజు మనకు ఒక ఉంది, మన దగ్గర అన్నీ కూడా కేవలం ఒక బటన్ నొక్కితే చాలు. అక్కడ జగన్ అన్న నొక్కితే ఈరోజు మనందరం కూడా 4 పూటలు అన్నం తింటున్నాం. ఒక పూట తింటాక భయపడే వాళ్ళం ఈరోజు 3 పూటలు కూడా తింటున్నాం. ఇంకేమన్నా కావాలన్నా కూడా మనలాంటి మహిళలు ఈ లక్కీ షోరూమ్స్ కూడా ఖాళీ ఉండట్లా. ఎందుకంటే మనకు అన్న ప్రతి నెల ఒక పండగ వాతావరణం. షోరూమ్స్ ఏంటి ఇలా ఉన్నాయి అనుకుంటున్నాం, ఈ నెలలో మళ్ళీ చేయూత వస్తుంది, మళ్ళీ షోరూమ్స్ అన్నీ బిజీ అవుతాయి. అందులో మళ్ళీ అందుకే ఎప్పుడైనా ఒక్కసారి డిస్కౌంట్ సంక్రాంతికి ఉండేది, మరి నెల నెల క్లియరెన్స్ సేల్ అని పెడుతున్నారు మనలాంటి వాళ్ళు వస్తామని. మనకు అదే కాబట్టి మహిళలకి కేవలం మరి ఇన్ని మంచి జరుగుతున్నాయి. మనం అందరం కూడా సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రతి పథకం కూడా మహిళల పేరు మీద వస్తుందంటే మరి మనందరం కూడా ఉన్నత స్థానంలో ఉన్నానంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. తుమ్మలపల్లి హరినారాయణ లాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని హైకోర్టు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు. తన యావదాస్తిని సమాజం కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి అని కొనియాడారు. హరినారాయణను స్ఫూర్తిగా తీసుకొని సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఏదో రకంగా సహాయం చేయాలని కోరారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు డాక్టర్ తుమ్మలపల్లి హరినారాయణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ విద్యార్థి గృహ సంస్థ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మాట్లాడుతూ హరినారాయణ గురించి విన్నప్పుడు, ఆయన సేవల గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో సంతోషం కలిగిందని అన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహ ఆవిష్కరణలో తనకు కూడా భాగం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పులే, గుర్రం జాషువా లాంటి మహోన్నతుల విగ్రహాల సరసన హరినారాయణరావు విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పారు. 1944లోనే విజయవాడ లాంటి నగరానికి టౌన్ హాల్ కావాలని తన సొంత నిధులను ప్రభుత్వానికి అందజేశారని అన్నారు. నగరపాలక సంస్థ భవనాన్ని నిర్మించి తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంగా నామకరణం చేశారని వెల్లడించారు. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ తుమ్మలపల్లి హరినారాయణ తన యావదాస్తిని సమాజం కోసమే ఖర్చు చేశారని అన్నారు. వేద విద్యను ప్రోత్సహించడం, కర్మల భవనం నిర్మాణం, కనకదుర్గ అమ్మవారి ఫుడ్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు, ఆంధ్ర యూనివర్సిటీకి 50 లక్షలు కేటాయించడం, ఇలా అనేక కార్యక్రమాలు చేశారన్నారు. ఇప్పటికే ఆయన ఏర్పాటు చేసిన ట్రస్ట్ పేరిట ప్రతి ఏడాది విజయవాడ నగరంలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటే హరినారాయణ 100 ఏళ్ల క్రితమే చేశారని అన్నారు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తి ఆలోచనలకు, సిద్ధాంతాలకు ప్రతి ఒక్కరూ పునరాంకితం కావాలని పిలుపునిచ్చారు. తుమ్మలపల్లి హరినారాయణ గారి విగ్రహాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు జడ్జి కృష్ణమోహన్ గారు, జంజాల శంకర్ గారు, లోకనాథ్ శర్మ గారు, అలాగే ఇతర బ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా విచ్చేశారు. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఆయన తన యావత్ ఆస్తిని అంతా కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలకి చదువుకి ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని, వేదాల్ని గౌరవించాలి, వేద విద్యని ప్రోత్సహించాలి అని చెప్పని నగరంలో కర్మలు చేసుకోవడానికి కర్మల షెడ్ ఉండాలని అరండాలపేట సత్రంలో ఆయన దానికి ఆర్థిక సాయం చేసి, అలాగే కనకదుర్గ అమ్మవారికి ఒక ఫుడ్ బ్రిడ్జికి సంబంధించి నిధులు ఇచ్చి, అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్యాకల్టీ కింద 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి అక్కడ 3-4 డిపార్ట్మెంట్ల వాళ్ళకి చదువుకోవడానికి ప్రోత్సాహంగా అందించాలి అని చెప్పిన తన యావత్ ఆస్తిని అంతా కూడా ట్రస్టుకి రాసి
ఆయన కొన్ని లక్ష్యాలతో ఇవ్వడం జరిగింది. ఈరోజు విజయవాడ నగరంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలు ప్రతి సంవత్సరం కూడా ఒక 600 మందికి 3,000 5,000 చొప్పున వారికి నిధులు ఇవ్వడం, వారు చదువుకోవడానికి మరింతగా ప్రోత్సాహకాన్ని అందించడము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అదే. అందరికీ విద్య అందాలి అని చెప్పని ఈరోజు మనం చేస్తున్నాము. ఆ రోజే ఆయన ఒక ముందు చూపుతో ఆ కులంలో ఎవరు ఇబ్బందులు పడకూడదు ఆర్థికంగా అని తీసుకోవడం జరిగింది. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, విజయవాడ నగరానికి ఎప్పుడూ కూడా మర్చిపోలేనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆలోచనలు వేద విద్యని ప్రోత్సహించడము, విద్యని ప్రోత్సహించడము, యావదాస్తిని విద్యాలోకానికి అందించడము, అందరూ చదువుకోవాలని కోరుకోవడము, అలాంటిది ఆయన విగ్రహాన్ని ఈరోజు కళాక్షేత్రంలో ఆవిష్కరించి ప్రతి ఒక్కరూ కూడా ఆయన లక్ష్యాలకి సిద్ధాంతాలకి పునరంకితం కావాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలని ప్రజలందరూ భావిస్తున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా తెలిపారు. ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని, అందువల్లనే టీడీపీలో యువత మహిళలు భారీగా చేరుతున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్లో ఒర్సు మస్తాన్ ఆధ్వర్యంలో 200 మంది తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వంలో చదువుకున్న వారికి, కూలి పనులు చేసుకునే వారికి ఉపాధి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా కల్పించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పారు. చంద్రబాబు అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు, మేధావులు, నాయి బ్రాహ్మణుల సంఘంకు చెందిన 200 మంది తెలుగుదేశం పార్టీలో చేరారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ని గద్దె దించవలసిన అవసరం ఉందని, ప్రజలు, ప్రతిపక్షాలు, మేధావులు, విద్యార్థులు కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీలకు అతీతంగా చంద్రబాబుకు మద్దతు ఇవ్వటం చూస్తుంటే ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని చెప్పారు. 40 రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయని, తప్పకుండా రానున్నది మన ప్రభుత్వం అని వారికి ధైర్యం చెప్పడం జరిగిందని అన్నారు. ఈరోజు ముందు చూపుతో తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయిన వారికి బోండా ఉమా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోండా శ్రీనన్న, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, డివిజన్ ఇన్ఛార్జ్ నవనీతం సాంబశివరావు, కార్పొరేటర్ వీరమర్చినేని లలిత, కొండపల్లి రూప్ కుమార్, దేవర వెంకట్రావు, కంచి ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అన్న చాలా ఇష్టం. ఇంతవరకు రాజకీయంలోకి నేను రాలేదు, నన్ను తెప్పించారు. కొంతమంది నన్ను రెచ్చగొట్టారు, నువ్వు పనికిరావు రా, ఈ సెంట్రల్ నుంచి వెళ్ళేస్తా అన్నారు. ఇవన్నీ నీ వల్ల కాదు అని నేను చెప్పాను. నేను ఇక్కడి నుంచి 20 సంవత్సరాల నుంచి ఈ డివిజన్లో నేను పనిచేశాను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఎదిగాను, ఇక్కడే ఉంటాను అన్నాను. నన్ను మీరేమి చేయలేరు అన్నాను. కాదు, నువ్వు ఇక్కడ మున్సిపాలిటీలో ఏదైనా షాపు తీసుకోవాలి, కాలగొట్లో ఉండటానికి ఏం లేదు, నువ్వు ఎక్కడైనా బతకాలి కానీ ఇక్కడ బతకూడదు, ఇక్కడ బతికేటట్టు అయితే నా జెండా కప్పుకొని బతకమన్నారు. నేను అలా బతకను, నేను నిజాయితీగా ఉంటాను. నిజాయితీ మనిషి ఎటుపక్క ఉంటే అటుపక్క ఉంటాను. నాకు నిజాయితీ మనిషి ఎవరంటే ఉమన్నయ్యే. నాకు తెలుగుదేశం పార్టీ నాకు జలపెడుతుంది. ఏదైనా సరే అన్నయ్య అంటే నాకు ఇష్టం. జనాల్లోకి వచ్చాను, నిలబడతాను. 100 మంది జాయిన్ అయ్యామండి. ఇంకా ఉన్నారు నా వర్కర్స్. నా దగ్గర 70 మంది వర్కర్ పనిచేస్తారండి. నేను ఒక టైల్స్ మేస్తానండి. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగి వచ్చినోడిని. నాకు ద్రోహం, మోసాలు అన్నీ నాకు తెలియదు. 10 మందిని కలుపుకోవటమే నా ఇష్టం, 10 మందికి సాయం చేయటమే నా లక్షణం. 10 మంది కోసం నిలబడతా, దేనికైనా సిద్ధం. నేను వాడి సిద్ధం కాదు, నేను సిద్ధం ఇవ్వాలా. 100 మంది ఉమాగారి సమక్షంలో జాయిన్ అవ్వటం జరిగింది. ఇలా ఆవేశం, ఆక్రోశం చూస్తుంటే ఏంటంటే ప్రతి మనిషిని బెదిరించి లోపరుచుకోవాలనే ఉద్దేశం తప్ప వైసీపీ వాళ్ళకి ప్రేమగా, ఆప్యాయతగా మనుషుల్ని మనసు దోచుకోవటం తెలియని వ్యక్తులు. అదేవిధంగా ఈ ఎలక్షన్స్కి ప్రతి ఒక్కళ్ళు రౌడీజం చేస్తా ముందుకెళ్లాలని చెప్పని చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టి విద్వేషాలు పెంచడానికి చూస్తున్నారు. కానీ నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఒకటే, మనకి అహర్నిశలు మనకు అందుబాటులో ఉండి మనకి ఎవరైతే పనిచేస్తారు, ఎవరైతే మన పక్షాన్ని నిలబడతారు అనే వాళ్ళని చూసి ఓటేయాలా. అట్లాగే మనకి 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఒక పెన్షన్ కానీ, ఒక ఇంటి పన్ను పేపర్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, ప్రతి ఒక్కటి కరెంటు బిల్లు వస్తుందని చెప్పి ఏమి తింటాకి పిల్లల నిరాదరణకు గురైన తల్లిదండ్రులకు కూడా పెన్షన్ అనేది తీసేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతారు. 27వ డివిజన్ బావజీపేట డిమార్ట్ దగ్గర సోదరులు నిరంతరం ఈ ప్రాంత ప్రజలతో మమేకమై అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ
ఈనాడు బోండా ఉమేశ్వరరావు గారిని స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వర్సు మస్తాన్ గారి మరియు 200 మంది వారి యూత్ బృందం ఈరోజు తెలుగుదేశం పార్టీలో బోండా ఉమా గారి చేతుల మీదుగా 27వ డివిజన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రధానంగా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి ఈ 5 సంవత్సరాల కాలంలో కుంటు పడింది అంటానికి ప్రతిరోజు పేపర్లో మీడియా చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎక్కడా కూడా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి లేదు. గతంలో బోండా ఉమేశ్వరరావు గారు చేసినప్పుడు 550 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. విజయవాడను చిత్తశుద్ధితో అభివృద్ధి చేసే దమ్ము సిపిఎం నేతలకు మాత్రమే ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు తెలిపారు. ఇప్పుడున్న ప్రజా ప్రతినిధులు మాటలకే తప్ప చేతలకు పనికిరారని అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించి వామపక్ష నేతలను గెలిపించాలని కోరారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయాలని, ఇల్లు లేని పేదలకు డిజ్నీల్యాండ్లో ఫ్లాట్లు కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు వెంటనే ఇక్కడ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎప్పటి నుంచో స్థానిక ప్రజలు తమ సమస్యలను చెప్పుకుంటున్న పరిష్కరించే నాదుడే లేదన్నారు. అదేవిధంగా ఇల్లు లేని పేదలకు డిజ్నీల్యాండ్లో ఫ్లాట్లు ఇవ్వాలని ఆయన కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో న్యూ రాజరాజేశ్వరిపేటలో వేల మంది పేదవాళ్ళు 23 ఏళ్ల నుండి ఈ కాలనీ వచ్చినా ఇంతవరకు వాళ్ళకి పట్టాలు ఇవ్వాల, వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వాల. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంతకాలం ఆగాలి? ఎందుకు ఇవ్వరు? ఒక వ్యాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట కాదు, వ్యాంబే కాలనీ ఇదే రకంగా ఉంది. అంటే పేదవాళ్ళు అంటే మీకు అంత చిన్న చూప? ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, మేము రాగానే పట్టాలు ఇస్తామని. ఎందుకు ఇవ్వాల? దానికి తోడు పట్టాలు ఇస్తామని ప్రభుత్వం తరపున వేల రూపాయలు డబ్బు వసూలు చేశారు. అంటే జనం దగ్గర డబ్బు వసూలు చేసి కూడా పట్టాలు ఇవ్వటం చేతకానటువంటి అసమర్థుల్లాగా ఈ శాసనసభ్యులు మిగిలిపోయారా? అంతకుముందు బోండా ఉమేశ్వరరావు గారు చేశారు, మల్లాది విష్ణు గారు చేశారు. ఇవాళ నేను వస్తానంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన తిరుగుతున్నారు. మీరు ముందు ఈ న్యూ రాజరాజేశ్వరిపేట కానీ వ్యాంబే కాలనీ ఓట్లు అడిగే ముందు పట్టాలు ఎందుకు ఇవ్వలేదు జనానికి సమాధానం చెప్పాలి. మీకు పట్టాలు ఇవ్వకుండా ఓట్లు అడిగే హక్కు మీకు లేదు. ఇంతవరకు అద్దెలు కొన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వలా, స్థలాలు చూపించలా, కాగితాలు ఇచ్చారు. స్థలం కూడా లేని వాటికి ఒక్క రోజులో రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇస్తామన్నారు. 23 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి మీకు చేత కావటలా. అందుకే ఇది పూర్తిగా మోసం చేసే ప్రభుత్వాలు. తెలుగుదేశం మోసం చేసింది, ఇప్పుడు వైసీపీ మోసం చేస్తూ ఉంది. ఇంకోవైపు అసలు అద్దెలు కొన్న వాళ్ళకి ఇళ్ళని కాగితాలు ఇచ్చారు. ఎక్కడిచ్చారు? ఏ స్థలం లేదని చెప్తారా? 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అవతల కాగితాలు ఇస్తారా? అది ఉండేవేనా? అసలు ఆ స్థలం ఉందా? మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం ఇలాగే మోసం చేసింది. మీరు ఈరోజు డిస్నీల్యాండ్లో 57 ఎకరాల స్థలం ఉంది, అక్కడ కబేళా పెడుతున్నారు. అంటే మీరు మాంసం ఎగుమతి చేయడానికి బడా కంపెనీలకి స్థలాలు అప్పచెప్తున్నారు, పేదవాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు. ఆ స్థలాలు పేదవాళ్ళకి ఇవ్వండి, కావాలంటే కబేళా ఊరికి అవతల పెట్టండి. దీనికోసమే వాళ్ళ సిపిఎం పార్టీ స్థానిక ప్రజల తరపున స్థానిక ప్రజలతో కలిసి ఈ నిరసన దీక్ష చేపట్టాం. వెంటనే పట్టాలు రిజిస్ట్రేషన్లు ఎన్నికల నోటిఫికేషన్లు ఇవ్వండి. అద్దెలు కొన్న వాళ్ళకి ఇళ్ళు డిస్నీల్యాండ్లో ఇవ్వండి. ఈ రాజరాజేశ్వరిపేటకి 2 వైపులా రైల్వే లైన్లు ఉన్నాయి, రైల్వే గేట్లు ఉన్నాయి. ఆ రైల్వే గేట్లతో గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతూ ఉంది. దానికి అందుకనే ఫ్లైఓవర్ కడతారా, అండర్ బ్రిడ్జి కడతారా, రోడ్డు సౌకర్యం సక్రమంగా కల్పించాలని ఆందోళన చేస్తున్నాం. ఈ పనులు తెలుగుదేశం వైసీపీ ఇద్దరు విఫలం అయ్యారు. అందుకే సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎంని కమ్యూనిస్టులను గెలిపించండి. ఇవాళ పోరాడతాం, రేపు పట్టాలు ఇప్పిస్తాం. సింగనగర్లో 40,000 మందికి కంట్రీకి వరకు పట్టాలు ఇచ్చి చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. సింగనగర్ కంట్రిక రాజీవ్ నగర్లో ఇచ్చినట్టుగానే రాజరాజపేట వ్యాంబే కాలనీ కూడా పట్టాలు ఇస్తాం.
కలిసి రండి ఉద్యమంలో, సిపిఎంకి ఓటు వేయండి అని ప్రజలందరికీ సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తాం. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత రాష్ట్రంగా చేయాలని దేవినేని అవినాష్ అన్నారు. తల్లిదండ్రులు చూపించే శ్రద్ధ వలన పిల్లలు జీవితాంతం సుఖంగా ఉంటారని ఆయన సూచించారు. ఆదివారం 5వ డివిజన్ క్రీస్తురాజపురం వైఎస్ఆర్ అర్బన్ సెంటర్ నందు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి 125 పల్స్ పోలియో కేంద్రాలను నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. నిండు జీవితానికి 2 చుక్కలు అందించి పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి గ్రామంలో కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేసి అన్ని వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారని అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యంగా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు కింద ఆధునికీకరించి పెద్ద ఎత్తున డాక్టర్ల నియామకం చేపట్టారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధి విస్తరించి పేదవారికి అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఓహెచ్ రత్నావళి, స్థానిక కార్పొరేటర్ కలపాల అంబేద్కర్, డాక్టర్ చిట్టిబాబు మరియు వైద్య సిబ్బంది, వైసీపీ నాయకులు ఒగ్గు విఠల్, చిత్రం లోకేష్, వరుణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 126 పోలియోకి పిల్లలకి పోలియో వేసే బూతులు పరంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దలు కార్పొరేటర్ అంబేద్కర్ గారు, సిఎంహెచ్ఓ మేడం గారు, డాక్టర్స్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మన ప్రభుత్వ అధికారులు కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆధ్వర్యంలో ఈరోజు 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకి పోలియో చుక్కల కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రతి చోట గారా ప్రభుత్వానికి, ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా పిల్లలకి వేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు నగర ప్రజానికంగా దాదాపుగా 300 చోట్ల ఈ యొక్క పోలియో బూతులు ఏర్పాటు చేసి, ఎక్కడైతే ఇళ్ళల దగ్గర అన్ని చోట్ల గారు ఏర్పాటు చేసి పిల్లలకి అండగా ఉండడానికి ఈరోజు ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకుంది. తప్పకుండా ఎవరైతే నగర ప్రజానికం ఉన్నారో ఆ చిన్నపిల్లలకు ఆ పోలియో చుక్కలు వేసి ఈరోజు వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, కమిషనర్ గారికి కానివ్వండి, సిబ్బందికి కానివ్వండి మాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పల్స్ పోలియో ప్రోగ్రాము మన మొత్తం నేషనల్ వైడ్ జరుగుతూ ఉంది. అందులో వచ్చేసి మన విజయవాడలో ఇక్కడ వచ్చేసి అర్బన్కి వచ్చేసి మనకి పాపులేషను 12 lakhs వరకు ఉందండి. దాంట్లో 0 to 5 చిల్డ్రన్ వచ్చి 1,56,000 చిల్డ్రన్స్ ఉన్నారు. 0 to 5 చిల్డ్రన్ అందరికీ కూడా పల్స్ పోలియో డ్రాప్స్ అనేది వేయించుకోవాలి. దీన్ని బేస్ చేసుకుని మనం ఈ అర్బన్ అంతా కూడా 378 బూతులు పెట్టున్నాము. అట్లాగే మనకి 42 మొబైల్ టీమ్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి ట్రాన్సిట్ టీమ్స్, రైల్వే స్టేషను, బస్ స్టాండు, టెంపుల్స్ ఆ ఏరియాస్లో కూడా మనం 40 వరకు బూత్స్ పెట్టున్నాం. అందరూ కూడా ట్రాన్సిట్ టీమ్స్లో కూడా ఎక్కడైతే ప్యాసింజర్స్ వచ్చి ఆ పిల్లల్ని కూడా అక్కడ కూడా కవర్ చేసేటట్టుగా ట్రాన్సిట్ టీమ్స్ కూడా పెట్టడం జరిగిందండి. ఈరోజు 4 days ప్రోగ్రామ్ అండి. మామూలుగా యాక్చువల్గా అయితే రూరల్లో 3 days ప్రోగ్రామే. మన విజయవాడకు వచ్చేసరికి 4 days ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఫస్ట్ డే వచ్చి బూత్ లెవెల్లో జరుగుతుంది. సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ డేస్ హౌస్ టు హౌస్ ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా ప్రతి ఒక్క హౌస్ను కూడా మనకి అంగన్వాడీస్, ఆశాస్, ఏఎన్ఎంస్ అందరూ కూడా విజిట్ చేసి ప్రతి ఒక్క చిల్డ్రన్కి కూడా మన పోలియో డ్రాప్స్ ఇచ్చేటట్టుగా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని అందరూ కూడా ఎవరైతే మనకి 1,56,000 చిల్డ్రన్స్ 0 to 5 ఉన్నారు, అందరూ కూడా పోలియో డ్రాప్స్ వేసుకోవాలని చెప్పేసి పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు కూడా అందరూ కూడా ఈ పోలియో డ్రాప్స్ వేసుకోవాలండి. మనం ఇన్న పోలియో చుక్కలు వేయించుకున్నా కానీ, రొటీన్ ఇమ్యునైజేషన్లో వేయించుకున్నా కూడా ఈరోజు కూడా తప్పనిసరిగా అందరూ కూడా వేయించుకోవచ్చు. దానివల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్యకరంగా ఏ విధమైన హామీ ఉండదు. మీడియా మిత్రులకు నమస్కారం తెలియకుంటూ మరి ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో దాదాపు 125 సెంటర్ల పాయింట్లు పెట్టి ప్రతి ఒక్క డోర్ టు డోర్ చేసే పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. మరి దానిలో భాగంగా ఈ రోజున 5వ డివిజన్లో దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో క్రీస్తురాజపురం ఏరియాలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 4 రోజులు ఉంటుంది. దాదాపు అది వరకు 2 రోజులు అలా ఉండేది. ఇప్పుడు సీఎం గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి నిజంగా 2 చుక్కలు వేసుకుంటే చాలు ఆ పోలియో రహిత దాని గురించి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు
అన్ని సచివాలయాల నుంచి వాలంటీర్స్ కానీ వ్యవస్థ కానీ వీళ్ళందరూ వచ్చి మరి స్పందన 6ంటికి 6:30కి 7 అంటే 6:30కే వచ్చేసి అందరూ మంచి అలర్ట్గా ఉండి డోర్ టు డోర్ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మరి ఈ యొక్క కార్యక్రమం చేసిన ఏఎంహెచ్ సిఎంహెచ్ గారికి పిఎస్సి డాక్టర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఈ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రానున్న ఎలక్షన్లో అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు అవినాష్ గారిని గెలిపిస్తారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పేదలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం జగన్దే అని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. గడప గడపకు ఆసిఫ్ అన్న కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం 34వ డివిజన్ కేదారేశ్వరపేట పరిసర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ బండి పుణ్యశీలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. వైసీపీ అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు 34వ డివిజన్ పుణ్యశీల గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ గడప గడప కార్యక్రమంలో ప్రతి డివిజన్లో ప్రతి ఒక్క గడపకి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఏ గడపకి వెళ్ళినా సరే, అయ్యా మేము జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల మేము అందరం ఆనందంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, మాకు అమ్మఒడి వస్తుంది, చేయుత వస్తుంది, ఆసరా వస్తుంది, 1వ తారీఖు ఈరోజే తీసుకొచ్చి మాకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది, చాలా ఆనందంగా ఉన్నాయ్యా. మాకు గత ప్రభుత్వంలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు, మాకు ఇళ్ళకి కట్టిన డబ్బులు కూడా మాకు రాలేదయ్యా, మాకు ఇళ్ళు కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు, మేము వారం వడ్డీలకి తీసుకొచ్చి డబ్బులు కట్టామయ్యా, ఆ డబ్బుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో చేసిన మోసాలకి ఈరోజు మేము జవాబుదారీగా నిలబడి ఆ ఒక్క ఏదైతే వాళ్ళకి అగ్రిగోల్డ్ బాతులు కానివ్వండి, టిట్టో ఇళ్ళు కానివ్వండి, అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి జవాబుదారీ తీసుకొని వాళ్ళందరికీ భరోసా కల్పించి నేనున్నాను, నేను మీకు మీ సొంత ఇంటి కళను నెరవేరుస్తానని చెప్పేసి భరోసా ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే అగ్రిగోల్డ్ బాధితులకి ప్రతి ఒక్కరికి కూడా కోట్లాది రూపాయలు వాళ్ళు దాచుకోండి అనే విధానంతో ఆ డబ్బుని దోచేస్తే మళ్ళీ జగనన్న భరోసా కల్పించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క హామీ నెరవేరుతూ 98% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక పసిపిల్ల నుంచి అలాగే పండు ముసలమ్మ దాకా అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు స్కూల్స్ చూస్తున్నాం, నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ అన్నీ కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఆ స్కూల్స్ వాతావరణాన్ని మొత్తాన్ని రూపురంగులు మార్చేసి మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంలో పెట్టడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలో కార్పొరేట్ స్కూల్ వాళ్ళకి పెత్తందారులు లాగా వాళ్ళకి ఇచ్చి ప్రజల దగ్గర ఎవరైతే పిల్లల్ని చదివించుకుంటున్నారో, ఎవరైతే పిల్లలు కాలేజీలు పంపిస్తున్నారో వాళ్ళకి దోచుకున్నారు, ఫీజుల కింద డబ్బులు గుంజుకున్న ఘనత చంద్రబాబు నాయుడు హయాంది. మరి ఈరోజు విద్యకి మంచి ప్రాధాన్యం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కడు ఇంట్లో పిల్లోడు చదువుకొని ఉండాలి, ప్రతి పేదవాడి ఇంట్లో మంచి ఉద్యోగస్తుడుగా పిల్లలు రాణించాలని చెప్పేసి మంచి సదుపాయాలు గల స్కూల్స్ని ఏర్పాటు చేసి అలాగే గోరుముద్ద అని పిల్లల చదువుల్లో వాళ్ళు ఎక్కడ నీరసపడతారో అని చెప్పేసి వాళ్ళకు పౌష్టికాహారాన్ని ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగ ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు మేమంతా గమనిస్తున్నాం. ఈరోజు మళ్ళీ ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి 32 లక్షల మందికి ఇల్లులు కేటాయించడం జరిగింది. మరి అలాగే ఇచ్చిన పట్టాకి జవాబుదారీతనంగా వాటికి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంక్షేమ పథకంలో కూడా జగనన్న నేనున్నానని భరోసా కల్పిస్తూ ఏదైతే 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అవి నెరవేరుస్తున్నారు. మరి గమనించండి, ఇన్ని సంక్షేమ పథకాలు ఈ యొక్క 34 డివిజన్లోనే కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది కార్పొరేటర్ పుణ్యశీల గారి ఆధ్వర్యంలో. అలాగే ఏదైతే
బీటీ రోడ్స్ ఉన్నాయో, ఏదైతే సీసీ రోడ్స్ ఉన్నాయో, సైడ్ డ్రైన్స్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ అనేక ఏదైతే వసతులు ప్రజలకి కావాలో అవి సమకూరుస్తూ డివిజన్ అభివృద్ధి చేసి మేము వెళ్ళి వాళ్ళకు ఓట్లు అడుగుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గంలోని మా 34వ డివిజన్లో మరి గౌరవ అతిథులుగా జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి ఆసిఫ్ అన్నతో మరి మా జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు, అలాగే చైతన్యారెడ్డి గారు, ఇర్ఫాన్ గారు, అలాగే అర్షద్ గారు, గౌరవ కార్పొరేటర్లు, అట్లాగే యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, డైరెక్టర్లు అందరూ కూడా, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ రోజున గడప గడప కార్యక్రమంలో పాల్గొని మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా వెళ్ళి సందర్శించడం జరుగుతూ ఉంది. వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళు ఒకటే మాట, మా ఓటు జగన్కే, మా 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 అభిమానం జగనన్న మీదే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన వస్తేనే మళ్ళీ ప్రభుత్వ పాలన ఇంటికి వచ్చేది. మాకు తెలుసమ్మా, ఎలక్షన్స్ వచ్చాయి కదా అని చెప్పని జతలు కట్టేసేసి వచ్చి సొల్లు కబుర్లు చెప్పినంత మాత్రాన ఇతర పార్టీలన్నీ మేము చచ్చినా నమ్మం. ఖచ్చితంగా జగన్ గారికే మేము సపోర్ట్ చేస్తాం, ఆసిఫ్ అన్నకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పని ప్రతి గుమ్మల్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ది ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే, టీడీపీది ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబుకి కానీ, మరి జెండా కూలీగా మాత్రమే బ్రతికేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ అసలు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు. మరి వాళ్ళిద్దరూ కలిసినంత మాత్రాన ఇక్కడ ఏమీ అవదు, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నట్టుగా, మరి కానొచ్చేది గట్టెక్కే చోటం ఎందుకు అన్నట్టుగా మరి ఖచ్చితంగా మరి రానయ్యున్న 45 రోజుల్లో మరి వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని మరి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుని మరలా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పబోతా ఉన్నారని తెలియజేస్తారు. జనసేన నేత పోతిన మహేష్ క్రైస్తవుల కోసం అనేక విరాళాలు చేశారని, పోరాటాలు చేశారని అతని కుమార్తె పోతిన చంద్రకీర్తి పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పథకాలను రద్దు చేసిందని ఆరోపించారు. పోతిన మహేష్ను రానున్న ఎన్నికల్లో గెలిపించి టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కుమార్తె పోతిన చంద్రకీర్తి 35వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా చంద్రకీర్తి మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా చర్చిలకు, పాస్టర్లకు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారని గుర్తు చేశారు. క్రైస్తవ సమాధుల స్థలం కోసం పోరాడారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పథకాలను రద్దు చేసిందని ఆరోపించారు. పోతిన మహేష్ను రానున్న ఎన్నికల్లో గెలిపించి టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. అనంతరం డివిజన్ ఇన్ఛార్జ్ ప్రదీప్ రాజు మాట్లాడుతూ ఇంటింటికి జనసేన కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, సమస్యలు పరిష్కరించడం లేదని ప్రజలు గోడు వెళ్లబోసుకుంటున్నారని పేర్కొన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. నా పేరు పోతిన చంద్రకీర్తి, పోతిన మహేష్ గారి వాళ్ళ అమ్మాయిని. ఈరోజు 35వ డివిజన్లో ప్రదీప్ రాజు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన టీడీపీ ప్రభుత్వం క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా అయింది. పోతిన మహేష్ గారు సిలువ వేసుకొని క్రిస్టియన్. ఆయన గత సంవత్సరం 3000 పైన క్రిస్టియన్ సోదరిమణులకు కానుకలు ఇవ్వడం అయింది. అలాగే గత 3 ఏళ్లుగా చర్చిలో పాస్టర్లకు కానీ, ఫాదర్లకి కానీ కానుకలు ఇచ్చి స్పెషల్గా ఫెలిసిటేషన్ చేశారు. అలాగే వివిధ చర్చిలకు 3 లక్షల పైన విరాళాలు ఇచ్చారు. ఇక్కడ కరుణామయ దేవాలయానికి కానీ ₹1,00,000 విలువ గల ఐరన్ ఇచ్చారు. అలాగే పంజా సెంటర్లో సిఎస్ఐ చర్చ్ కానీ, ఇదే డివిజన్లో సునీల్ జోషి గారు ప్రార్థించే దేవాలయానికి ఒక 25,000, అలాగే 4 స్తంభాల జంక్షన్లో ఉండే కొండపైన చర్చికి ఒక 20,000, ఇలాంటి అనేక విరాళాలు ఇచ్చారు. అలాగే స్వాతి రోడ్డులో ఉన్న సెమెట్రీలో సమాధులు ఒకటిపైన ఒకటి కడుతున్నారు. అలాంటి వాళ్ళకి అలాంటి పరిస్థితి వచ్చింది.
వారికి ప్రత్యేకమైన స్థలం ఇవ్వాలి అని చాలాసార్లు డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేయడం అయినది. అలాంటి పథకాలు ముఖ్యంగా 200 ఉచిత విద్యుత్ యూనిట్లు ఈ పథకం మళ్ళీ ప్రవేశపెట్టాలని కూడా డిమాండ్ చేశారు. మరొకసారి పోతిన మహేష్ గారు సిలువ వేసుకొని క్రిస్టియన్, ఆయన మీరు మేము వారు వీరు అని లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరు మనం 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 అని ముందుకెళ్ళి నడుచుకుపోయే మన మహేష్ గారికి మీరు సపోర్ట్ చేయాలి. ఈసారి జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది. అది రావడానికి మీరు పోతిన మహేష్ గారికి గ్లాస్ గుర్తుకి ఓటు వేసి మద్దతు ఇవ్వాలి అని కోరుకుంటూ పోతిన చంద్రకీర్తి 35వ డివిజన్ అధ్యక్షుడిని. ఈరోజు జనసేన టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి కార్యక్రమానికి ఇచ్చేసిన పోతిన చంద్రిక గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తుంటే ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. ప్రభుత్వం మారాలయ్యా, మీరు రావాలి అంటున్నారు జనాలందరూ. వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడున్న జరుగుతున్న అవినీతిని ఎండగట్టడానికైతే పెద్ద న్యాయం చూస్తున్నారు చాలా వరకు. సో ప్రజలకైతే మేము భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఒక అవకాశం ఇవ్వండి మాకు, ఈ వైఎస్ఆర్ పాలన లేకుండా చేస్తాము, కనీసం వాళ్ళ జెండాలు కూడా కనపడకుండా చేస్తామని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు చేస్తున్నది ఏంటంటే పబ్లిసిటీ పీక్ చేస్తారు, పనులు వచ్చేసరికి వీక్గా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఒక బ్యానర్లకే పరిమితం అయిపోయారు. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అయితే అసలు కనపట్లేదు. మేము రేపో మాపో ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటున్నాము. ఏమైపోయిందా మా పేపర్ యాడ్ ఇద్దాం అనుకుంటున్నాము. అభివృద్ధి పనులు గాలికి వదిలేశారు. ఎక్కడో పత్తిపళ్ళలో పని చేసుకున్నారు వెళ్ళి. అసలు ఎందుకు నుంచున్నారో తెలియదు. ఓట్లు వేసిన జనాలను పిచ్చోళ్ళని చేసి వాళ్ళు ఫోన్ చేసినా అందుబాటులో లేనంత దూరంగా వెళ్ళిపోయారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అని ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఏంటంటే ఇంటింటికి జనసేన టీడీపీ ప్రభుత్వంలో కార్యక్రమంగా ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, మమేకం అవటం జరుగుతుంది. వాళ్ళందరూ మంచి స్పందన ఇస్తున్నారు మనకి. రానున్న రోజుల్లో జనసేన టీడీపీ ఎలయన్స్ని విజయవంతం చేస్తామని వాళ్ళందరూ భరోసా మాకు ఇస్తున్నారు. సో మేమందరం కూడా రానున్న రోజుల్లో అందరం కష్టపడి పనిచేసి మన పోతిన వెంకట మహేష్ గారిని ఎమ్మెల్యేగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తామని, గెలిపించుకొని తీరుతామని, గెలిచిన తర్వాత సభాముఖంగా ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటామని కోరుకుంటూ, నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించే చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ కంటి మహంతి డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 1కు విరుద్ధంగా తీసుకునే నిర్ణయాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ఐలాపురం హోటల్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ ఫెడరేషన్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ ప్రవీణ్ కంటి మహంతి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్న చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల కోసం అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామిక నిబంధనలు పెడుతూ పూటకొకటి క్రొత్త జీవోలు చేస్తూ వాటిని అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరించడం దారుణమన్నారు. చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలను ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ అసోసియేషన్ ద్వారా రాష్ట్రంలోని అతి చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారమే దిశగా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అసోసియేషన్ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. యూపీఎస్ఎఫ్ సర్వసభ్య సమావేశానికి హాజరైనటువంటి సోదర కరెస్పాండెంట్ మిత్రులకు, మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు సుదర్శన్. యూపీఎస్ఎఫ్ ప్రస్తుత స్టేట్ ప్రెసిడెంట్గా మీ ముందు ఈరోజు నిలబడడం నాకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో చిన్న బడ్జెట్ పాఠశాలల కరెస్పాండెంట్ మిత్రులకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారం దిశగా గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కరెస్పాండెంట్ సోదరులను చైతన్యం కలిగిస్తూ చిన్న పాఠశాలల సమస్యలను పరిష్కరించే దిశగా మా ప్రయాణం 3 సంవత్సరాలుగా కొనసాగించడం, కొన్ని విషయాలలో మేము స్పష్టత కలిగి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం. అందరికీ నమస్కారం.
నా పేరు ప్రవీణ్ కంటి మహంతి, అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. మరి గత కోవిడ్ పరిస్థితులు, పాండమిక్ పరిస్థితుల తర్వాత రాష్ట్రంలో రమారమి 15,500 పైచులకు ప్రైవేట్ పాఠశాలలు ఉండగా కోవిడ్ పరిస్థితులు లేదా కొన్ని అంటే అప్రజాస్వామిక జీవోలు ప్రైవేట్ పాఠశాలల వ్యవస్థను చాలా భయంకరంగా మరి నిర్వీర్యం చేయడం. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో కేవలం 9,000 పైచులకు ప్రైవేట్ పాఠశాలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గత కోవిడ్ టైంలో మరి మా చిన్న ప్రైవేట్ పాఠశాలలు ఎన్నో మూతపడ్డాయి. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి మేము తెలియపరచుకున్న విషయాలన్నీ ప్రవీణ్ గారు, సందాని గారు చెప్పి ఉన్నారు. యూపీఎస్ఎఫ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను సంస్కారవంతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులండి. అందరికి కూడా సమాన అధికారాన్ని కలిగి ఉన్నాము. ఏ ఒక్కరూ ప్రత్యేక స్థానాన్ని కలిగి లేరు అని చెప్పి వారి యొక్క సంస్కారాన్ని తెలియపరిచారు మా యొక్క ప్రవీణ్ గారు. సో విలువలను కాపాడుకుంటూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఒకదాటిగా చిన్న బడ్జెట్ స్కూల్స్ని తీసుకురావాలన్నటువంటి సదుద్దేశంతో వారి యొక్క ప్రయత్నానికి మేమందరం కూడా సానుకూలంగా ప్రతిస్పందించి వారికి మా యొక్క అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని, మా యొక్క సహకారాన్ని ఎల్లవేళలా మేము అందించగలమని, అలాగే వారు కూడా మారుమూల ప్రాంతాలను కూడా విజిట్ చేసి వారి యొక్క మనోగతాన్ని తెలియపరిచి ప్రతి ఒక్క స్కూల్స్ని కూడా ఖచ్చితమైన మార్గంలో నడిపించడానికి అవకాశం కల్పించగలరని. 60% పైగా విద్య ఈ ప్రైవేట్ యాజమాన్యాలకి వర్తిస్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ద్వారా ఒక పైసా కూడా అర్జించకుండా ప్రతి రూపాయి ఈ ప్రైవేట్ యాజమాన్యాల ద్వారా తీసుకుంటూ ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఈ ప్రైవేటు అత్యల్ప పాఠశాలలు ముందుకు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మేము మా అసోసియేషన్ యూపీఎస్ఎఫ్ ఏపీ ద్వారా ఈ చిన్న పాఠశాల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలంటే మాకు ప్రభుత్వం నుంచి కూడా స్పందన చాలా అవసరం. ఏదైనా ఒక నిర్ణయం జీవో రిలీజ్ చేసేటప్పుడు ప్రభుత్వం తాలూకా పాఠశాల యాజమాన్యాలను ఎలాగైతే పిలుస్తున్నారో అలాగే ఈ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల ప్రతినిధులను కూడా పిలిచి ఆ యొక్క జీవో రిలీజ్ చేసేటప్పుడు మా యొక్క కష్టసుఖాలను కూడా, కష్టబాధలు, మా బాధలను కూడా తెలుసుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని ఏకేటీపీఎం స్కూల్ నందు ఆదివారం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులు ఎవరూ కూడా పోలియో బారిన పడకూడదనేదే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలను వేయించడం వల్ల వివిధ వ్యాధులు దరిచేరకుండా చేయవచ్చునన్నారు. 2011 తర్వాత దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని, 2012లో మన దేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడిందని చెప్పారు. కనుక ప్రజల సహకారం లేకపోతే కార్యక్రమం విజయవంతం కాదని, తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎం ఓహెచ్ రామకోటేశ్వరరావు, డాక్టర్ రమేష్, నాయకులు దోనేపూడి శ్రీనివాస్, ఒగ్గు విక్కి, వైద్య అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ పార్టీ ముఖ్య లక్ష్యమని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పరంజ్యోతి అన్నారు. బహుజనులను చైతన్యపరిచే విధంగా ఈ నెల 15వ తేదీన నగరంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మహాసభలో యువతీ యువకులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
గాంధీనగర్లోని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కనపర్తి మురళి, విజయవాడ సిటీ కన్వీనర్ మద్దిరాల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన యువకులు బీఎస్పీలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి బీఎస్పీ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటూ ఎవరినైనా ముఖ్యమంత్రిగా చేయగలిగిన సత్తా ఉన్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో కమ్మ, కాపు, రెడ్డి రాజ్యాధికారం పోవాలంటే బహుజన పార్టీ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు మతతత్వం, కులతత్వంతో అధికారంలోకి రావాలని చూస్తున్నాయని విమర్శించారు. పార్టీ సిద్ధాంతాలు నమ్మి పార్టీలో చేరిన యువకులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బహుజనులను చైతన్యపరిచే విధంగా ఈ నెల 15వ తేదీన నగరంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మహాసభలో యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి అనేక మంది యువకులు, మురళి గారు, అలాగనే నగర కన్వీనర్గా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయ్యారు. ముఖ్యంగా డానియల్ గారు, విజయ్ కుమార్, అలాగనే రాజేష్, కిషోర్, రాజేష్, చందు, అలాగనే ఖాదర్, వీళ్ళ ఆధ్వర్యంలో నాయకులుగా ఉన్నటువంటి వీళ్ళు వాటిలో చేరడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలోని రాష్ట్రంలోని పరిస్థితులు బహుజన కులాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ముఖ్యంగా యువత ఈ రోజున నిరుద్యోగులుగా ఉన్నారు. నిరుద్యోగ సమస్య అధికంగా ఈ రోజున బహుజనులు పీడిస్తున్నటువంటి సమస్య. ఈ నిరుద్యోగాన్ని పోగొట్టడానికి ఈ ప్రభుత్వాల దగ్గర ఏ విధానాలు లేవు. కేవలం మతతత్వం, కులతత్వం, రాజకీయాలతో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కానీ అలాగే పేదలుగా ఉన్నటువంటి వాళ్ళని పేదలుగానే ఉంచేటువంటి విధానాలతోటి, సంక్షేమ పథకాలు అనేటువంటి పేరుతోటి కేవలం పేదల్ని పేదలుగానే బతికేంతవరకు అవకాశం కల్పిస్తున్నారు. కానీ వాళ్ళను కూడా సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి విధంగా ఈ ప్రభుత్వ పథకాలు లేవు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ప్రధానంగా బహుజన కులాల్లో ఉన్నటువంటి విద్యావంతులుగా, అలాగే నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానమైనటువంటి బాధ్యత, ఈ పార్టీ యొక్క ప్రధాన బాధ్యత వాళ్ళందరికీ ఉద్యోగాలు, ఉపాధి కల్పించడమే బహుజన సమాజ్ పార్టీ యొక్క లక్ష్యం. ముందుగా పత్రికా మిత్రులకు జయభీములు. ఈ దేశంలో 6600 పార్టీలు ఉన్న క్రమంలో భారతదేశం 3వ అతిపెద్ద పార్టీగా ఉంది. ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రంలో 2 కులాలు, 4 పార్టీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 242 కులాల పార్టీయే బహుజన్ సమాజ్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటూ ఈ రాష్ట్రంలో బీసీనే ముఖ్యమంత్రి చేసే పార్టీ, సత్తా ఉన్న పార్టీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ అని మా రాష్ట్ర ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్లో 100 సీట్లు బీసీలకే కేటాయించామని, బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేసే ఘన చరిత్ర మా పార్టీకి తప్ప ఏ పార్టీకి లేదని, ఈ రాష్ట్రంలో కమ్మ, కాపు, రెడ్ల యొక్క రాజ్యాధికారం పోవాలంటే మన అందరం కలిసికట్టుగా బహుజన్ సమాజ్ పార్టీ వైపు ప్రయాణం చేస్తూ మన ఓట్లు మనమే వేసుకుందాం, మన సీట్లు మనమే గెలుస్తాం. రేపు ఈ నెల 15వ తారీఖున జరగబోయే కాంచీరామ్ గారి జయంతి ఉత్సవాలను బేస్ చేసుకొని విజయవాడ నగరం నడిపొడ్డున 10,000 సంఖ్యతో బహుజన్ సమాజ్ పార్టీ సభను నిర్ణయించడానికి మా రాష్ట్ర అధ్యక్షుల వారు నిర్ణయించున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలియో చుక్కలను 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పకుండా వేయించాలని తల్లిదండ్రులకు సూచించిన కలెక్టర్ ఢిల్లీరావు. సోమ, మంగళవారాల్లో కూడా పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం. ఆర్య వైశ్యుల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆర్య వైశ్యులకు ఏమీ చేయలేదని విమర్శ. నగరంలో సందడి చేసిన వ్యూహం చిత్ర బృందం. వాస్తవాలు మాత్రమే తెరకెక్కించాలని ఎవరిని జోకర్లుగా చూపించలేదని తెలిపిన డైరెక్టర్ ఆర్జీవి.
ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.